రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు వీసీల వెతుకులాట ఓ అంతులేని కథగా మారింది. దాదాపు ఏడాదిన్నరగా 5 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలే దిక్కుగా మారారు. మరోవైపు 2 నెలలైనా ఏఎన్యూ వీసీ విధుల్లో చేరలేదు. ఆర్జేయుకేటీకి కూడా వీసీతో పాటు దాని ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకంలో ఉన్నత విద్యాశాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. దాదాపు ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా కొన్ని వర్సిటీలు ఇన్ఛార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నాయి. ఉన్నత విద్యార్హతలు, విద్యావంతుల కోసం చేస్తున్న అన్వేషణలో నియామకం తీవ్ర ఆలస్యమవుతోంది. కూటమి అధికారంలోకొచ్చిన కొత్తలో 17 విశ్వవిద్యాలయాలకు చెందిన వీసీలు రాజీనామాలు చేశారు. ఫిబ్రవరి, అక్టోబర్ నెలల్లో 2 విడతలుగా 13 వర్సిటీలకు వీసీలను నియమించారు. మరో 4 వర్సిటీలకు ఇంతవరకు వీసీల నియామకాలు చేపట్టలేదు. ఆంధ్రకేసరి వర్సిటీకి సెర్చ్ కమిటీ ఏర్పాటే కొలిక్కి రాలేదు. శ్రీకృష్ణదేవరాయ, ద్రవిడ, ఉర్దూ విశ్వవిద్యాలయాలకు సెర్చ్ కమిటీలు 3 పేర్లను ఎంపిక చేసి ఇచ్చినా ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీగా అక్టోబర్ 8న వెంకట సత్యనారాయణ రాజును ప్రభుత్వం నియమించింది. 2 నెలలవుతున్నా ఇంతవరకు ఆయన విధుల్లో చేరలేదు. దీంతో పరిపాలన కోసం మళ్లీ ఇన్ఛార్జి వీసీని నియమించారు. సత్యనారాయణరాజు ఉత్తరప్రదేశ్లోని బందా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ వీసీగా పనిచేస్తున్నారు. ఆ పదవికి రాజీనామా చేసినా ప్రభుత్వం ఆమోదించకపోవడంతో రిలీవ్ కావడం లేదని తెలిసింది. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో బీఈడీ, న్యాయ విద్య కళాశాలల ప్రవేశాలు, అనుమతుల విషయంలో అక్రమాలు జరుగుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులొస్తున్నాయి. ఒక కీలక అధికారి ప్రతి పనికి కొంత రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈయన సంతకం చెయ్యాలంటే 10,000 కావాల్సిందే అని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోకపోగా రెగ్యులర్ వీసీ నియామకంలోనూ తీవ్ర జాప్యం జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయానికి వీసీని, దాని ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. కూటమి అధికారంలోకొచ్చిన కొత్తలో డైరెక్టర్లు, ఇన్ఛార్జ్ వీసీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 2 నెలలు గడిచినా నియామకాలు ఇంతవరకు పూర్తి కాలేదు.